భూమి కావాలి, దున్నేవాడికే భూమి కావాలి, భూస్వామ్య విధానము రద్దు కావాలి, భూస్వామ్య విధానము రద్దు కావాలి, వ్యవసాయక విప్లవం వర్ధిల్లాలి, వ్యవసాయక విప్లవం వర్ధిల్లాలి, ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, కందకాల పేరుతో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపేయాలి, కందకాల పేరుతో ఆదివాసులు సాగు చేసిన పోడు భూములను ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు కందకాల పేరిట ఫారెస్ట్ అధికారుల పట్టాలు ఇవ్వాలి, రైతు బంధును వెంటనే ఇవ్వాలి, రైతు బంధును వెంటనే ఇవ్వాలి, వెంటనే మాపు చేయాలి, రుణాలను వెంటనే మాపు చేయాలి, అర్హులైన అందరికీ పట్టాలు వెంటనే ఇవ్వాలి, పట్టా లేని పేదలకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, గ్రామీణ పేదల సంఘం వర్ధిల్లాలి, గ్రామీణ పేదల సంఘం వర్ధిల్లాలి, భూమిని వెంటనే ఇవ్వాలి, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ రీసర్వే చేసి భూములు వెంటనే ఇవ్వాలి, దున్నేవాడికే భూమి కావాలి, దున్నేవాడికే భూమి కావాలి, సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ నేడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టా ఇవ్వడంలో విఫలమైంది. చాలామంది పేదలకు పట్టాలు ఇంకా ఇవ్వలేదు. కొద్దిమందికి పట్టాలు ఇచ్చినా ఇంకా కొద్దిమందికి ఇవ్వాల్సి ఉంది. మరి ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు పట్టాలుంటే కొంతమందికి ఇంకా పట్టా ఇవ్వకపోవడం, వారికి మళ్ళీ రీసర్వే చేసి మరి ఆదివాసులు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలి. మరి ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ఆ రుణమాఫీ వెంటనే రుణమాఫీ చేయాలి. అలాగే అర్హులైన అందరికీ గిరిజన నేతరులకు పట్టాలు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములలో కందకాలు తవ్వి మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఫారెస్ట్ అధికారులు మరి సర్వే చేసిన భూమిలో కందకాలు తవ్వడం మానేసేయాలి అని చెప్పి గ్రామీణ పేదల సంఘం మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతట్లా మరి ఐటీడీఏ ముందు ధర్నా కార్యక్రమాన్ని మరి చేస్తూ వారికి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను సాధించుకోవడానికి మరి గిరిజన నేతలను ఐక్యంపరిచి మరి భూముల సమస్య భూముల కాడే తేలుతుందని చెప్పి మరి మెమోరం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మరి న్యాయం చేయాలని కోరుతూ మరి ఈరోజు మరి ఐటీడీఏ పిఓ గారిని మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉంది.